హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రజనీ మల్లాది. ఈరోజు మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు రావడం జరిగింది. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్గా అయితే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమేమైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, అలాగే క్యారెట్, కొత్తిమీర, పుదీనా. సో ఇవన్నీ మనం 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ క్యాబేజీ, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ 3 వేసి ఫ్రైగా, మరి పూర్తిగా ఫ్రై చేయొద్దు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనకి కొత్తిమీర, పుదీనా అవి కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం వేసుకుని అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినట్లుగా, అంటే రైస్ని బట్టి చూసుకోండి, రైస్కి తగ్గట్టుగా సాల్ట్, అదేవిధంగా కారం. అంటే క్యాప్సికమ్ కొంచెం మనకి స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. కారం కొంచెం. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్గా మనం కొంచెం ధనియాల పొడి వేసుకుంది ఇదంతా కలిపేసుకొని ఇందులోకి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడం అన్నమాట. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే అన్నమాట. మొత్తం మనం ఈవెన్గా కలిసేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫైనల్గా మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్తో తింటే యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.